మిఠాయి కావాలమ్మా? భయపడకమ్మా, కొట్టండి. కొని పెడతారా అమ్మా? కొట్టలేదు. ఇంకోటి. చాలమ్మా? మా నాన్న మంచి నాన్న. ఇన్నాళ్ల తర్వాత మీలో ఆనందం ఆప్యాయత కనిపిస్తున్నాయి. ఏమిటో. ఏం లేదు దుర్గా, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం సంపాదించాను. పాఠం చదువుకున్నావు బాబు? వద్దు మాస్టారు. ఒరే అనుకురావు బాబు, ఈ సంగతి మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను కూడా కేకలిస్తుందిరా. నా మాట వినరా? సరే మాస్టారు. గుడ్. ఇప్పుడు సీతారామ కళ్యాణ పాఠం ఎప్పుడైనా చదివా? ఓ చదివానండి. అయితే నేను ప్రశ్న అడుగుతాను, దబావు చెప్పు. శివధనస్సుని ఎవరు ఇచ్చారు? తెలుసండి. ఆ. తెలుసండి. చెప్పు. శివధనస్సు. శివధనస్సు ఎవరు విరిచారు? విరవలేదండి. నువ్వు విరవలేదురా నాయన. ఎవరు విరిచారు? నిజంగా విరవలేదండి. ఏంటి ఇరిసిందా? శివధనస్సు అండి. నాన్న నేను విరవలేదు నాన్న. ఇరిస్తే ఇరిచాడు చెప్పడం, మావాడు అబద్ధం చెప్పడం. అదేడు బాబు, చిన్నబాబు ఏంటి ఇరిచేయడం అయితే? అది కాదండి, ఇరిస్తే ఇరిచాడేవయా? నన్ను ధరంతో చెప్పు. చెక్కు రాస్తా రావుడు, చెక్కు బంగారావు వెళ్ళిపోతున్నాడే. వాడు ఆడుకొని పోయినాడు కానీ మంతులో నాకు ఒక 4 ఇంగ్లీష్ కోసం నేర్పిస్తూ పెద్దవాళ్ళు తిరిగేటప్పుడు భలే ఇబ్బందిగా ఉంది. ఈ రోజు మిఠాయి నువ్వు తింటుంటే మీ అమ్మ నాన్న కోపడరు? వాళ్ళే కొని పెడతారు. మా అమ్మ నాన్న ఏం కొని పెట్టరు. మీ అమ్మ నాన్న మంచాళ్ళు. అది కాదు, నేను పుట్టిన తర్వాత మా డబ్బంతా పోయిందట. అందుకని మా అమ్మ నాన్న ఎప్పుడు కొడుతుంటారు. మా అమ్మ కొడితే మా నాన్న, మా నాన్న కొడితే మా అమ్మ మిఠాయి కొని పెడుతుంటారు. మా అమ్మ నాన్న కూడా నన్ను రోజు కొట్టి రోజు మిఠాయి కొని పెడితే ఎంత బాగుంటుంది. నిన్నెందుకు కడతారు? నువ్వు అదృష్టవంతుడు అట. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందట. అది సరే గాని మనం గుజ్జన గూళ్ళ ఆడుకుందామా? గుజ్జన గూళ్ళ అంటే? అంటే నేనమ్మ నువ్వు నాన్న ఆడుకుందామా? అమ్మ నాన్న ఆడుకుంటారేంటి? దెబ్బలు ఆడుకుంటారు. కాదు, ఆడుకుందామా? నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి భారతి, పెద్దదనం అయినా ఇంకా చక్కల కిందలు పెట్టడం మానలేదు. నువ్వు మాత్రం పెద్దవాడవయ్యావు, ఇంకా అమాయకుడిగా ఉంటేలా? ఇల్లే లోకం అనుకుంటే ప్రపంచం ఎలా తెలుస్తుంది? నన్నేం చేయమంటావు? అమ్మ నాన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళనిస్తేగా. అలా అని ఎప్పుడు అమాయకంగా ఉంటే ఏమవుతావు? ఏమవుతాను? ఎప్పుడు నీ వెనకాలే ఉంటాను. బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు, బంగారు బాబు. ఎందుకు అలా అరుస్తా? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? అక్కడ మీ నాన్నగారు పిలుస్తున్నారు. పదండి పదండి. బాబు ఇదిగో నీ నెంబర్ పేపర్లో పెట్టా. మన అబ్బాయి పరీక్ష అయితే కనకదుర్గమ్మకి అభిషేకం చేస్తానని ముక్కున్నారయ్యా. ఒక కనకదుర్గమ్మకి అయితే కంచి కామాక్షికి 10 మీనాటికి నీ ఇష్టం ఎవరికైనా చేయించు. నా అబ్జెక్షన్ మాత్రం ఏమీ లేదు. నేను మాత్రం ఊళ్ళో రిక్షా వాళ్ళందరినీ పిలిచి 4 పుట్టెల్స్ పోయించి ఇందు చేయిస్తా. సిగరెట్లే రుక్కు ముక్కు. ఇదిగోండి. రంగయ్య గారు, చిరంజీవి పాస్ అయితే 500 రూపాయలు బహుమానం ఇప్పిస్తాను. అవునన్నా, పాపం పంతులు గారికి బహుమానం ఇచ్చే. అబ్బాయి చెప్తున్నాడు 500 చెప్పు రాయ్. చెక్ నేనే మార్చి పెడతానులేండి. బాబు, అందులో ఒక్క పైస కూడా తగ్గడానికి వీలేదు. ఆ చెక్ ఇప్పించండి, ఆ తిప్పలో నేనే పడతాను. మీరు సంతకం పెడుతూ ఉండండి, అకౌంట్ చూసుకొస్తాను. మంత్రి గారు నమస్కారం, మళ్ళీ కలుసుకుందాం. నేను చాలా నుంచి ఒకటి అడగాలని ఉంది. అడగండి. ఏమనుకో కదా.
మై డార్లింగ్. ఏమిటా పిలుపు? నీతో స్నేహం చేసుకోవాలనే తలపు, నా జీవితాన్ని సార్థకం చేసుకునే మలుపు, నాపై నీకు వలపు కలదా లేదా పిలుపు. అయితే చెయ్యి తలుపు. మై డార్లింగ్. చచ్చా. పంతులు ఈ రాత చూసేవి నవ్వుతావయ్యా, ఈ రాత చూడు. వీడికి డబ్బు వచ్చిన బుద్ధి పోలేదు. యాకిందేంటి? యావత్తు అంతేగా. సెక్రటరీ చుక్కు సరిగా ఉందో చూడు. సరిగానే ఉందండి. వెరీ గుడ్. మీరు మాకు అనుకూలంగా నడుచుకుంటే మీకు కావాల్సినంత కమిషన్ ఇస్తాం. ఓకే. గుడ్ మార్నింగ్ రింగ్. గుడ్ మార్నింగ్. ఈ వ్యాసంలో ఇది మన కోయంబత్తూరు నోట్. ఏమీ తేడా లేదు, పాలాక్షుడు కూడా కనిపెట్టలేదు. ఈ వారం కోయంబత్తూరు నుంచి మన కోట ఎంత వచ్చింది? 10 లక్షలు రింగా. అందులో 5 లక్షలు విశాఖపట్నం మన హెడ్ క్వార్టర్స్ పంపించు. మిగతా ఏర్పాట్లన్నీ స్వయంగా నేను వచ్చి చూస్తానని మెసేజ్ పంపించు. మనోరమ, కమాన్ కమాన్. యు లుక్ వెరీ ఫైన్ టుడే. ఎవరి కోసం ఇంత అందంగా తయారయ్యా? మీకోసమే రింగారు. మన కోయంబత్తూరు నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. అలాగే రింగారు. ఈ ఊళ్ళో ధనవంతుల లిస్టు తయారు చేశావు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమిటి? పోలీసు వారా? ఏమిటో ఇలా వచ్చారు పాప. ఐడెంటిఫికేషన్ కార్డా? ఏ బాధగా ఉందా? పట్టుకుంటానని ప్రగల్భాలు పలికి వచ్చావు కదా, పులి నోట్లో తలదొచ్చావు వెర్రివాడ. ఇప్పుడు నీకు జరగబోయే సన్మానం ఏంటో తెలుసా? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని ఈ రోజు నువ్వు చంపొచ్చు, కానీ నీలాంటి చీడ పురుగుల్ని హంతకుల్ని హతమార్చడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ బ్రతిగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. ఓకే, అలాగే తెలుసుకుంటాను. ఈ పొగరమూతను తీసుకొని సకల మర్యాదంతో సగనంపండి. అర్థమైందా? తీసుకెళ్ళ. హలో బాస్, రింగర్ స్పీకింగ్. మీ ఆర్డర్స్ ప్రకారం ఇన్స్పెక్టర్ను పట్టుకున్నాం. సకల మర్యాదలతో సాగనంపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాస్. అమ్మాయి అమ్మాయి నిన్నే ఏం లేదు, బరువు మొయ్యలేకపోతున్నావు, పట్టుకుందాని వచ్చాను. పట్టుకుంటావా? అంతకే ఎంత దూరం వచ్చింది? పట్టుకో. చెంప పట్టుకొని వచ్చిన దాన్ని పట్టు. భారతి, మా బలే కొట్టావు. దెబ్బకి పన్నుడింది పోదలగా. భారతి, నీకు తెలుసా నేను పాస్ అయ్యాను? నిజంగానా? అవును, అందుకే దుర్గ గుడికి వచ్చాను. అది సరే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా పాస్ అయ్యావా? పెళ్లి చూపుల పరీక్షలో పాస్ చేయించమని కనకదుర్గకు దండం పెట్టుకోవాలి వచ్చాను. మళ్ళీ పెళ్లి చూపులా? మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళా? అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు. అవును, ఒట్టు.